హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ అయితే చూసేస్తున్నా గైస్. మూవీ ఎలా ఉందో చెప్తా. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు ప్రమోట్ చేయడం అలానే ఉంది. హైప్ కూడా అంత లేదు. బట్ సుకుమార్ గారు డల్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు లాస్ట్ క్లైమాక్స్ చూస్తే నేషనల్ అవార్డు పక్కా వస్తుంది అనేసి అన్నారు. ఇంకా కొంతమంది కూడా ఎస్‌జే సూర్య గారు కూడా ఫుల్ మీల్స్ అనేసి అన్నారు. బట్ సినిమా అయితే అంత లేదు గైస్. జస్ట్ ఓకే ఓకే అన్నట్టు ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనం పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి అయితే రీచ్ కాలేదని అయితే నాకు అనిపించింది గానీ, జెన్యూన్‌గా చెప్తున్నా. ఇన్ డెప్త్ రివ్యూలోకెళ్తే ఎంట్రీ సీన్ బావుంది. రామ్ చరణ్ ఎంట్రీ సీన్, ఆ లుంగీ ఫైట్ అది బావుంది. ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో రామనందన్‌ని చూసైతే మనం నేర్చుకోవచ్చు గైస్. బట్ ఇలా మెయిన్ ఏందంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి ఇన్ని పవర్స్ ఉంటాయా? పొలిటీషియన్స్ కూడా కంట్రోల్ చేసే ఇన్ని పవర్స్ ఉంటాయనేది మనకైతే తెలవదు. నార్మల్‌గా ఐఏఎస్ ఆఫీసర్‌ని బయట మనం చూసినప్పుడు వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయని మనమైతే అనుకుంటాం. బట్ ఈ సినిమాలో ఏందంటే స్పెసిఫిక్‌గా అసలు ఐఏఎస్ ఆఫీసర్‌కి ఎన్ని పవర్స్ ఉంటాయి? ఏ విధంగా ఉంటుంది వాళ్ళదనేసి అయితే క్లియర్‌గా తెలిసిపోయింది గైస్. చాలా అది మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే అందులో మాత్రం. చాలా మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉంది మూవీ మాత్రం. ఆఫ్‌కోర్స్ 'శంకర్స్' మూవీస్ లాగానే బట్ తన మార్క్ అయితే క్రియేట్ చూపలేకపోయాడు. నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది సెకండ్ హాఫ్‌కి. బట్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో వెంటనే అప్పన్న క్యారెక్టర్‌లోకి తీసుకెళ్లారు. బట్ బానే ఉంది అప్పన్న క్యారెక్టర్ కూడా. వచ్చే సాంగ్ కూడా బావుంది. బట్ నెక్స్ట్ నుంచి కొంచెం డల్ అవుతూ వచ్చింది ఇంగ సినిమా మాత్రం. ఆల్రెడీ మనం ఎప్పుడు చూస్తున్న సినిమా ఫీల్‌నే కలిగింది. కొంత ఎక్సైట్‌మెంట్ అనేది లేదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇంకా ఏం జరుగుతుంది? ఏం చేయబోతున్నది? ఒక 2, 3 చోట్ల అన్‌ప్రెడిక్టబుల్ అన్నారు గానీ, ఒక 2, 3 చోట్ల అన్‌ప్రెడిక్టబుల్ ఉంది. మిగతా అన్ని చోట్ల నార్మల్‌గా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఒక ఫీల్ గుడ్ అనేది మిస్ అయిందన్నమాట. వావ్! వావ్! అనేది చూసేది మిస్ అయింది. కమింగ్ టు పాజిటివ్స్, 'రామ్ చరణ్' యాక్టింగ్ భయ్యా! 'రామ్ చరణ్' యాక్టింగ్ అసలు మామూలుగా లేదు. ప్రీవియస్ మూవీస్‌తో చూసుకుంటే ఈ మూవీస్‌లో చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మన్సే ఉంది గానీ, స్టోరీలో అంత దమ్ము లేనప్పుడు ఇంగెంత పెర్ఫార్మ్ చేసినా గానీ మనకైతే అలా తేలిపోతూ ఉంటుంది గదా! క్యారెక్టర్స్ గూడా. బట్ ఉన్నంతలో మాత్రం 2 క్యారెక్టర్స్ కూడా ఎస్పెషల్లీ అప్పన్న క్యారెక్టర్ మాత్రం ఒకటుంటది. ఒకటి భలే చేశాడసలు యాక్టింగ్ మాత్రం. నాకైతే మంచిగా అనిపించింది గదా! ఆ సాంగ్ గూడా అంజలి గారు గూడా చాలా బాగా చేశారు. ఆ సాంగు, ఆ ఫీల్ దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుంటూ పోయినట్టుంటే సెకండ్ హాఫ్ అంతా బాగుండేటట్టు అనిపించింది. జస్ట్ వెంటనే పెట్టారు. వెంటనే అయిపోయింది. నెక్స్ట్ ఇంకేందేందో జరుపుకుంటూ ఎళ్ళిపోయింది. శ్రీకాంత్ గారు బానే యాక్టింగ్ చేశారు. జయరామ్ గారు కనపడ్డప్పుడల్లా కామెడీ జనరేట్ అయింది. అదే విధంగా ఎస్ జే సూర్య గురించి మనకు తెలిసిందే. సూపర్ యాక్టింగ్ మామూలుగా లేదు ఇందులో గూడా. వాళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ కొన్ని బాగున్నాయి. కొన్ని బాలేదు. సునీల్ క్యారెక్టర్ కూడా బానే ఉంది. బ్రహ్మానందం కూడా ఒక సీన్‌లో ఉంటాడు. ఉన్న సీన్ వరకైతే కామెడీ జనరేట్ అయింది. వెన్నెల కిషోర్ సీన్ అన్నెసెసరీగా పెట్టినట్టు అనిపించింది. ఏదో ఉండాలన్నట్టు పెట్టినట్టు అనిపించింది. మిగతా వాళ్ళందరూ బానే పెర్ఫార్మ్ చేశారు. రాజీవ్ కనకాల గారు గూడా. నెక్స్ట్ వచ్చేసరికి తమన్ బీజీఎం బాగుంది. మరీ బాగుందనట్లేదు. ఇంకా కొన్ని ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్ దగ్గర కొన్ని బీజీఎమ్స్ యాడ్ చేస్తే బాగున్నట్టుగా నాకనిపించింది. ఎందుకంటే ఒకటే బీజీఎం వస్తూ ఉంది. సెంటిమెంట్ అప్పుడు మాత్రం బాగుంది ఆ మ్యూజిక్. మిగతా చోట్ల మాత్రం ఒకటే మ్యూజిక్ వస్తూ ఉన్నట్టు అనిపించింది. సాంగ్స్ బాగుంది. కొంచెం వరకైతే సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్‌లో తెలుసుకుంటే మాత్రం ఇది మెయిన్ ఉంటది. మ్యూజిక్ అండ్ బీజీఎం. మెయిన్ సాంగ్ 'నాన్న హైరాన్' అయితే లేపేశారు. మరి అది ఎందుకు లేపేశారో నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ ఆమెని యాడ్ చేయొచ్చు. దాని ప్లేస్‌లో 'దోప్' తీసుకొచ్చారు. అదైతే నాకు అర్థం కాలే గైస్. అంతే ఇంగ. ఇంకా మెసేజ్ అయితే బావుంది. కొన్ని ఇప్పుడు ప్రెజెంట్ పొలిటికల్‌గా బయట ఎలా ఉందనేది. నెగెటివ్స్ వచ్చేసరికి అసలు స్క్రీన్ ప్లే గాయ్స్. స్క్రీన్ ప్లే అయితే అసలు ఏం లేదు. ఏదో చూస్తున్నాం అన్నట్టు ఉన్నాం అంతే. అసలు జ క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయారు స్క్రీన్ ప్లేలో. స్టోరీ ఔట్‌డేటెడ్‌గా అయిపోయింది. పెర్ఫార్మన్సెస్ వాళ్ళంతా పెర్ఫార్మ్ చేస్తున్నా గాని, మనం చూసేవాళ్ళకి ఫీల్ కలగట్లేదు. ఫీల్ అనేది మిస్ అయిందన్నమాట. వావ్ ఫీల్ అనేది మిస్ అయిపోయింది. వావ్ ఫీల్ అయినప్పుడు వాళ్ళు ఎంత చేసినా గాని మనకి తేలిపోతూ ఉంటది గదా! స్టోరీ గట్టిగా ఉన్నట్టుంటే కొంచెం యాక్టింగ్ చేసినా గాని ఆ సీన్ ఎలివేట్ చేస్తూ ఉంటుంది. అందులో లేనప్పుడు ఇంక పొలిటికల్ డ్రామా అంటేనే అలా ఉంటది గదా! కాకపోతే మైండ్ గేమ్ ఏమైనా ఉంటదా అనేసి మనం అనుకున్నాం. బట్ అంతగైతే మైండ్ గేమ్ గూడా ఏం వర్కౌట్ గాలేదు. ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అన్నారు గదా! అందులో గూడా శంకర్ గారి స్టోరీ గాదు. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ అంట. ఆయన ప్రీవియస్ మూవీ చూసుకున్నా గూడా ఔట్‌డేటెడ్ స్టోరీనే ఉంది. బట్ టీజర్ ట్రైలర్ చూస్తే కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగినాయి. బట్ అనుకున్నంత అయితే లేదు గైస్. ఇంక అదే గైస్ సినిమా అయితే. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. బట్ మరీ ఘోరంగా 'ఇండియన్ 2' అంత ఉందంటే 'ఇండియన్ 2' అంత లేదు. చూడొచ్చు. ఒకసారైతే చూడొచ్చు. ఈ ఫెస్టివల్ మూడ్‌లో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చంటే చూడొచ్చు. 1, 2 సీన్స్ తప్పితే మిగతాదంతా బావుంది. చూడొచ్చు. ఒకసారైతే చూడొచ్చు గానీ, వావ్! అన్నంతైతే లేదు మూవీ అయితే. కలెక్షన్స్ ఎన్నొస్తాయనేది మిగతా వాళ్ళకి రీచ్ అయ్యే దాన్ని బట్టి ఉంటది గైస్. చెప్పలేం గదా! మనకి నచ్చలేదని అందరికి నచ్చలేదని చెప్పలేం గదా! కొంతమందికి నచ్చొచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ అయితే 2.75 గైస్. ఓన్లీ 'రామ్ చరణ్' కోసం అయితే చూడొచ్చు ఈ సినిమా. ఒక లైక్ ఇవ్వండి గైస్.